జిల్లా కమిటీలో ఇప్పటికే నియమించబడినటువంటి జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లాలో ఉన్నటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రముఖంగా ఉన్నటువంటి పార్టీ కమిటీస్లో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి సోదరులకు, సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు, మీడియా సోదరులకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ మధ్యకాలంలో పార్టీ అధ్యక్షుడిగా, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించడం, మొట్టమొదటి సమావేశం నిర్వహించాలి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా మళ్ళీ మన పార్టీ నాయకత్వం భరోసానివ్వాలి జిల్లాలో. దానికి ఒక సమావేశాన్ని నిర్వహించి మీ అందరితో కూడా అనేక విషయాలు మాట్లాడాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ముందుగా ఈ సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి అభిమానికి కూడా హృదయపూర్వకంగా పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిన్ననే సోదరుడు అదీప్ రాజు గారు వారి నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని నిన్న సభవరంలో ప్రారంభోత్సవం చేశారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున నిన్న కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమం విజయవంతం అయినప్పుడు నిన్న ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. పార్టీ నష్టపోయాం, అధికారంలోంచి దిగిపోయాం, మళ్ళీ కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో, మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో అన్నటువంటి అనుమానాలు తొలినాళ్ళలో అనిపించినటువంటి అనేక మంది నాయకులు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మనం ఓడిపోయినటువంటి తొలినాళ్ళలో చూసాం. కానీ ఈరోజు ఒక సమావేశానికి పిలుపునిస్తే పార్టీ కోసం, పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం మన పార్టీ నాయకులు, కార్యకర్తలు పడుతున్నటువంటి తపన చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమానమే ఉండాల్సినటువంటి పని లేదు. 2029లో మళ్ళీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనేటువంటి విధంగా ఈరోజు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 2019లో అధికారం కోల్పోయినప్పుడు వాళ్ళు ఇటువంటి సమావేశం ఒకటి పెట్టాలంటే వాళ్ళు భయపడేటువంటి పరిస్థితులు. మనం సమావేశం పెడితే మనుషులు వస్తారా రారా, మన సభలు విజయవంతం అవుతాయా రావా, చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి వస్తేనే జనాలు రావట్లేదు, మనం ఒక సమావేశం పెడితే విజయవంతం అవుతుందా లేదా అనేటువంటి అనేక అనుమానాలు ఉండేవి. ఆ రకంగానే 4 సంవత్సరాలు ఎవడో రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితులు లేవు. తీరా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చాడంటే 2023లో చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు ఎక్కారు. అంటే 4 సంవత్సరాలు రోడ్డు మీదకి రావడానికి కూడా మనం అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా మన పరిపాలన సాగింది. సరే, అన్నీ ఒకసారి ఇచ్చాం, అన్ని పథకాలు అందించాం, చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. తీరా అందుకే అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఇంక జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిందేం లేదని చెప్పి ఓడించినట్టున్నారు మనల్ని. ఏదేమైనప్పటికీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేను చాలా సమావేశాల్లో, సభల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నమ్ముకొని ఈ పార్టీని పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే నమ్ముకొని ఈ రాష్ట్రంలో పార్టీని నడుపుతూ ఉన్నారు. గడిచినటువంటి 6 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా రాష్ట్రంలో తొలినాళ్ళలో జూన్ జూలై మాసంలో ఒక ఇన్సిడెంట్, మన పరవాడ ఫార్మాసిటీలో ఇన్సిడెంట్ అయితే ఆ రోజు అనకాపల్లి విచ్చేశారు. ఆ బాధితుల్ని పరామర్శించడానికి అనకాపల్లి విచ్చేస్తే పెద్ద ఎత్తున వేలాది మంది జనం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఆహ్వానం పలికారు. తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళినా వేలాది మంది జనం. చాలామందికి అనుమానాలు ఉన్నాయి, ఇంత జనం వస్తున్నారు, ఓట్లు ఏమైపోయాయి. అప్పుడు నిజంగా ఈవీఎంలు ఏమో నొక్కిస్తారేమో అని చెప్పి అనుమానం చాలామంది కలిగింది. సరే, అది వేరే రకమైనటువంటి చర్చ. ఏదేమైనప్పటికీ మళ్ళీ మనం అధికారాన్ని కోల్పోయాం.
మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. నాయకుని అధికారంలోకి తీసుకొని వద్దాం, పార్టీని అధికారంలోకి తీసుకొని వద్దాం. ఇందాక పెద్దలు చెప్పినట్టు మొన్న 2019 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత వేదిక మీద నాయకత్వం అంతా తీసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. వాస్తవానికి కార్యకర్తలు నష్టపోయారు, ఇబ్బందులు పడ్డారు. వారి చేతుల మీదుగా ఏ కార్యక్రమం చేయలేకపోయాం ప్రభుత్వంలో. కేవలం వాలంటీర్లు మాత్రమే లేకపోతే గ్రామ సచివాలయాల ద్వారానే కార్యక్రమాలన్నీ చేశారు తప్ప మన కార్యకర్తలకు ఏమి పని లేకుండా చేశారనేటువంటి వాదన మనం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అది వాస్తవం, దాన్ని అందరూ కూడా అంగీకరించాం. అందుకనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, జగనన్న 2.0 ఇది కేవలం కార్యకర్తల కోసం నడిచేటువంటి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మేము చెప్పాల్సినటువంటి పని లేదు, నాయకుడే చెప్పాడు. నాయకుడు చెప్పిన తర్వాత ఆయన మాట అన్న తర్వాత తిరిగి ఉండదు అనేటువంటి విషయం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి మరి వాలంటీర్లు సోదరుడు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త భరత్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అయితే వాస్తవానికి రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అయితే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2019-24 మధ్యలో అనేక కార్యక్రమాలు చేశాం. ఈ వాలంటీర్ వ్యవస్థ పార్టీకి కార్యకర్తలను ఏ రకంగా దూరం చేస్తుందో అనేటువంటిది కూడా మనందరం కూడా చూసాం. పోనీ ఆ వ్యవస్థ ప్రజలకి ప్రభుత్వానికి పనికి రాలేదనంటే అత్యున్నతమైనటువంటి స్థాయిలో ప్రజలకి సేవలు అందించడంలో, ప్రజలకి అనేక కార్యక్రమాల్ని ప్రభుత్వం నుంచి చేరువ చేయడంలో అది ఉపయోగపడింది. ప్రభుత్వం ప్రజలకి చేరువవడానికి అది ఉపయోగపడింది. కానీ ప్రజలకి పార్టీకి కార్యకర్తలను దూరం చేసేటువంటి దాంట్లో అదే వ్యవస్థ ఉపయోగపడిందని చెప్పి కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. సరే పోనీ వీళ్ళేమన్నా ఉపయోగపడతారా, వీళ్ళేమన్నా మొన్న ఎన్నికల్లో ఉపయోగపడతారా అని చెప్పి చాలామంది ఆశించారు. నేను గాజువాకలో పోటీ చేశాను. ఈ వాలంటీర్లందరితో సమావేశాలు పెట్టాం. వాళ్ళకి చెప్పాం, బాబు మీరు రాజీనామా చేయండి, రేపు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పెడతాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మిమ్మల్ని తీసేస్తాడు, మీరు పార్టీ కోసం పనిచేయండి అని చెప్పానంటే అమ్మమ్మమ్మమ్మమ్మ మేము గెజిటెడ్ ఆఫీసర్స్వి, మేము రాజీనామా చేస్తే మళ్ళీ మేము పెద్ద పరీక్ష రాయాలి, మేము ఉద్యోగం చేసి మేము పరీక్ష రాసి మళ్ళీ రావాలేమో అన్నట్టు ఒకడు ఫీల్ అయిపోయాడు. పోరు అలాగని చెప్పి పోను అందరూ ఒకలాగే ఉన్నారంటే అందరూ ఒకలా లేరు. కొంతమంది పార్టీ కోసం పనిచేసినటువంటి వారు ఉన్నారు. ఉదాహరణకి నర్సీపట్నం ఉంది, 99% మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. చేసినోడికి చేయనోడికి ఏమైనా తేడా ఉందా? చేసినోడికి ఉద్యోగం లేదు, చేయనోడికి ఉద్యోగం లేదు. మొత్తం అందరికి పెద్ద చూపించాడు చంద్రబాబు నాయుడు. మనం 5,000 ఇస్తుంటే 5,000 కాదు 10,000 అన్నాడు. 5 లేదు 10 లేదు, ఇంట్లో కూర్చున్నారు అందరూ కలిసి. ఇటు ఆ పెట్టినటువంటి వ్యవస్థ వల్ల మనం నష్టపోయి, మనం నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నష్టపోయి, చివరికి అందరి వల్ల పార్టీ నష్టపోయి, చివరికి అధికారాన్ని కోల్పోయి రాష్ట్రంలో ప్రజలు పేదవాడు నష్టపోయినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి.